మేడం గారు చెప్పండి, ఏం కూర వండి పెట్టాలి? చెప్పండి మేడం. మీకు మైక్ లేదు, మీరు ఏం చెప్పినా వినపడదు. నాకే వండుకోవాలా? మీరు తినరా? కొడుకు టమాటా నేను నీళ్ళు పోసి వండుతా కదా, అలా వద్దా? సరే, ఇప్పుడు కోడిగుడ్డు టమాటా చేయాలంట. చేస్తా. అయిపోయిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకొని. ఓ ఫ్రైడే నువ్వు తిను. ఆకుకూర గిల్లుకోమని చేసి పెడతా. అది కొంచెమే ఉంది కదా, సరిపోద్దా? నా రింగ్ లైట్, నా సంస్థానం ఇది. పిల్ల మాటలు వేయటం ఏంటి, భర్త చేయకపోవడం ఏంటి అంటారా? చూసుకోండి, ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకోవాలి. కోడిగుడ్లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేసేసే విధానం టకటగా చూపించేస్తా, చూసేయండి. ఏంటి? మా సొంత చిక్కుడుకాయ టమాటా చేయమంటుందండి. ప్లాన్ చేంజ్ అయింది. నేను ఎగ్గు చేసేసుకుంటా ఒక పక్క ఆమెకు చిక్కుడుకాయ టమాటా చేసేస్తా. చిక్కుడుకాయలు గిల్లుతావా? గిల్లిచ్చేసే అమ్మ కొంచెం. సో టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. టమాటా అంత మంచిగా రావట్లేదండి, చూసి కట్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ లేవంటే అందుకే ఇట్లా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో మరి మీ సైడ్ ఎలా వస్తుందో నాకు తెలీదు. సో నాకైతే తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అటు పక్క నేను రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కూడా చేస్తాను. సో అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచిది, షార్ట్ వీడియో తీసుకుంటే బెటర్ కదా, ఏమంటారు? సో ఇది ఇలా చేసేసుకున్నాను. చిక్కుడుకాయ గిల్లాలా? సో ఈలోపు నేను ఎగ్ కర్రీ చేసుకున్నా. ఓకే, ఇటు పక్క ఎగ్ కర్రీ చేస్తాను. నా ఎగ్ కర్రీ సారీ టమాటాలు కట్ చేసా, నువ్వు ఉలిగా ఇచ్చేస్తే చేసేస్తా. సో ముందుగా చిక్కుడుకాయ టమాటాకి ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను నీళ్లు పోసి చేస్తానండి. ఇది కొంచెం మీరు అంటే చిక్కుడుకాయ టమాటా మంచి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి నూనెలో బాగా మగ్గిచ్చేసి ముక్కలు దగ్గరికి ఎలా చేసుకునే కూర ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది, టేస్ట్ డెఫినెట్గా బాగుంటుంది. కానీ మా యోధాకి నాకు లిక్విడ్గా ఉంటే కూర ఇష్టం. సో అది హెల్దీ కూడా మంచిది అని కాదు, కానీ ఇష్టం అనమాట. అలాగే సునీతకేమో ఫ్రైలు ఇష్టం, కానీ ఫ్రైలు తినకూడదంట. అందుకని చెప్పేసి ఇలా చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఇది నేను చేసే విధానం అనమాట. ఓకేనా అండి? సింపుల్గా చేసుకుంటాను. ఉల్లిపాయ వేసుకున్నాను. ఫస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ కూడా ఎక్కువేనండి, అవసరం లేదు నాకు తెలిసి. 60 రూపాయలు మామిడి చూసేయండి, జాగ్రత్త అంటుంది. సో ఇప్పుడు దీంట్లో కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూరగాయలన్నీ రేటే పెరిగినాయి అంట పాపం, లేక అంటే వాటర్ లేక సంథింగ్ లైక్. మంచినీళ్ళు బాటిల్ పెట్టావను, ఇంకా సరిగ్గా మంచినీళ్ళు రావాలి ఇవాళ. కొంచెం మగ్గనిద్దామండి. ఇందులో ఇప్పుడు చిక్కుడుకాయలను కూడా వేసేసుకుందాం. చిక్కుడుకాయలు నాటువి కాదనుకుంటాను, హైబ్రిడ్వే. కొంచెం మగ్గనిద్దాం. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, స్టవ్ తగ్గించేసుకొని. సరే కలుపుకొని మళ్ళీ చెప్తున్నా అండి, నీళ్ళు పోయకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, బట్ కానీ తప్పదు, ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో వాటర్ పోసే సమయం ఆసన్నమైందనమాట. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు.
ఇంకొక గ్లాసు పోయాక తప్పదు. దయచేసి ఎవరు నన్ను తిట్టుకోవద్దు, నీ బొంద మీద వంట అని మాత్రం ప్లీజ్. సో ఇప్పుడు దీంట్లో కారం, ఇది కేవలం నా బిడ్డను ఉద్దేశించి నేను చేసుకున్న వంటకం. సాల్ట్, మెంతుపిండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసిన పొడి ఒక 3 జీలకర్రలు, ఇట్లా జీలకర్ర, ఆవాలు, మెంతులు, సరే జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించి విడివిడిగా వేయించి పొడి పట్టుకున్నాను. అది కొంచెం అలాగా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా కలిపేసుకొని ఇంకంతే దగ్గరకు వచ్చేంత, అంటే బాగా ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఓకేనండి. టమాటా చిక్కుడుకాయ పులుసు అనుకోండి, ఇంకా అంతే. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఈ మీద మూత లేదండి, తేవాలి అసలు. బ్రహ్మముడి సీరియల్ అలా పెట్టుకొని ఇక్కడ కూర్చొని అన్నం తిని ఇప్పుడు అన్నీ సర్దుతుందనమాట మా ఆవిడ. కూర ఇంకా అవ్వలేదు, అంటే చిక్కుడుకాయ టమాటా అవ్వలేదు. ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఇదిగోండి 2 ఎగ్గులు అయిపోయాయి. సో ఇవన్నమాట. అయ్యో చున్నీ. సరే ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. అంతే, మేము ఇప్పుడు ఆపేసేసుకుంటాం కూర. ఇంకా ఇది కొద్దిసేపు గంటకి ఇలా పెడితే కూర పులుసు రావాలి కదా. వేడిగా ఉందండి వంటగదిలో, అసలు ఏం వేడో ఏమో, అసలు చాలా భయంకరంగా ఉంది. టమాటాలు ఏమైనా ఉంటే ఇట్లా అవుతాయని. సో ఇదన్నమాట అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏం పొడులు వేయక్కర్లేదు, మేము ఇంకా ఏం అవసరం లేదు మాకు. నీళ్ళ కూర, నీళ్ళ చిక్కుడుకాయ, అంటే నీళ్ళ పులుసు, చిక్కుడుకాయ టమాటా పులుసు ఏమంటారో, బట్ పులుపు వేయమని. పులుపు ఆల్రెడీ టమాటాలో ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ పులుపు వేయను. అంతే, ఇదన్నమాట. ఓకే, తక్షణమే ఈ వంటగది నుంచి నేను బయటికి వెళ్ళాలి, లేదా ఉడకపోస్తుంది. మామూలు ఉడకపోతే కాదు. ఇందాక ఒక షార్ట్ వీడియో పెడితే మీరు హెల్ప్ చేయొచ్చుగా అంటున్నారు. పచ్చడి చేయడం అవసరమా అన్నారు. ఆమె కోసమేనండి. పచ్చడి ముక్కు జలపట్టినట్టుంది, పచ్చడి చేశాను అనమాట. అది పచ్చడి తినింది ఆమె. సో ఇదన్నమాట అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి దాంట్లో నెగిటివ్ ఎత్తుక్కోకూడదు, మనం పాజిటివ్గా ఉండాలి. మేము బాగున్నప్పుడు మా గురించి మీరు నెగిటివ్ ఆలోచించడం కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.